హలో ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. కరీంనగర్కి వచ్చాక మా విహారీ పెళ్లి కంటే ముందు కూడా మా కజిన్ది వేరే వాళ్ళది రిసెప్షన్ ఉండే కరీంనగర్లోనే. సో అక్కడికి ఇలా రెడీ అయితే వచ్చేసాము, నేను, పింకీ, మా అత్తయ్య వాళ్ళు అందరం కలిసి. మా పాప ఇక్కడ ఎందుకు ఏడుస్తుందంటే రాగానే అక్కడి డ్యాన్స్ ఫ్లోర్ పోయి డ్యాన్స్ చేస్తా అని ఏడుస్తుండే. అండ్ ద క్యూట్ కపుల్ వచ్చేసి వీళ్ళే అన్నమాట, విజయ్ చైతన్య అండ్ మానస. రిసెప్షన్ అయితే చాలా గ్రాండ్గా మంచిగా జరిగింది. అండ్ మా పాపనైతే ఇంకా డ్యాన్స్ ఫ్లోర్ పైకి అయితే వదిలేసాను. ఇంకా అక్కడి వదిలేసిన తర్వాత ఆమెను పట్టించుకొని అవసరం లేదు, తన ఎంజాయ్ మామూలుగా ఉండదు ఎక్కడికైనా తీసుకెళ్తే మాత్రం. అండ్ ఇక్కడ ఈవెంట్స్లో ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటే తను చెప్తుంటే ఇంకా తనను చూసుకుంటూ మేము కూడా చేసేసాము పనిలో పని. నిజంగా ఇది ఒక బూస్టర్ లాగా అనిపించింది విహారీ పెళ్లి కంటే ముందు ఇక్కడ రిసెప్షన్కి రావడం. నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ లాగా కూడా అనుకోవచ్చు. మా పాపనే కాదు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈవెంట్సే కాకుండా ఇలాంటి డాల్స్ కూడా పెడితే మా చెరిబాబు దాన్ని చూసి బాగా భయపడుతుండే. అండ్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, మన ఫంక్షన్లో కంటే పక్కన వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం, ఎందుకంటే ఆ టెన్షన్స్ అవి ఏమి ఉండవు కాబట్టి. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రిసెప్షన్లో. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.